మీ అందమైన గృహ నిర్మాణానికి ఎకోటెక్ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్లో చారి యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఈ రోజు కరీంనగర్ కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ గారి బర్త్డే ఈ రోజు. సో బర్త్డే సందర్భంగా ఈ రోజు కరీంనగర్ గీతా భవన్ చౌక్ లో కాంగ్రెస్ యూత్ అధ్యక్షతన ఈ రోజు కేక్ కటింగ్ ప్రోగ్రామ్ జరగబోతుంది. సో ఈ ప్రోగ్రామ్ కి మనం రావడం జరిగింది. చూడొచ్చు మీరు అందరూ విజువల్స్ లో. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలు తెలంగాణ గీతా భవన్ లో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. యూత్ అధ్యక్షతన ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. సో ప్రస్తుతం మనతో చాలా మంది యూత్ ఉన్నారు. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పడాల రాహుల్ గారు ఉన్నారు. సో రాహుల్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. రోజు బర్త్డే మీ పొన్నం ప్రభాకర్ గారిది, కేక్ కట్ చేశారు. ఏం చెప్పాలనుకుంటున్నారు కరీంనగర్? అమ్మా, ఈరోజు మనందరికీ సుపరిచితులు, తెలంగాణ ఉద్యమ నేత అయినటువంటి తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాతులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముత్యం శంకర్ మరియు పంజాల కృపాసాగర్ అసెంబ్లీ అధ్యక్షుడు ఆధ్వర్యంలోన ఈ కార్యక్రమం కేక్ కటింగ్ చేసి అలా కేక్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు వారి జన్మదిన సందర్భంగా కరీంనగర్ నగరంలో, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తా ఉన్నారు. మనం పొన్నం ప్రభాకర్ గారి గురించి ఈ తెలంగాణ రాష్ట్రానికి రానున్నటువంటి యువతరానికి, నేటి యువతరానికి కూడా ప్రభాకర్ అన్న తెలంగాణ కోసం చేసినటువంటి పోరాటం గురించి, తెలంగాణ పోరాటంలో ప్రభాకర్ అన్న పాత్ర గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. అదే విధంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా 2009 నుంచి 2014 ప్రాంతంలో ఉన్నటువంటి, ఆనాడు పార్లమెంట్ సభ్యుడు ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినారు. వారిని ఆదర్శంగా తీసుకొని నేడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు గాని, ఇతర నాయకులు గాని వారిని ఆదర్శంగా తీసుకొని వారు కూడా కరీంనగర్ జిల్లాని అభివృద్ధి ప్రదం వైపు నడిపించవలసిందిగా, వారికి సూచనలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, అదే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఇవాళ మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం విషయంలో వారి పాత్ర గురించి అయినా సరే ఈరోజు దేశంలో చాలా చర్చనీయాంశమైనటువంటి అంశం. ఇవాళ బీసీ కులగణన జనగణన అనే ఒక కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రత్యేకంగా తీసుకొని ఇవాళ దేశానికి ఒక దిక్సూచిలాగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉందనంటే దాంట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారిది కూడా ఎంతో కీలకమైనటువంటి పాత్ర అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరోసారి ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో ఈ పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకల్లో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ గారు ఉన్నారు. సో శంకర్ గారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పొన్నం ప్రభాకర్ గారి బర్త్డే విషయంలో. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి సార్, ఏం చెప్పదలుచుకుంటారు పొన్నం ప్రభాకర్ గారి బర్త్డే? ముందుగా ఈ రోజు మన బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు బీసీ కులగణన కానివ్వండి మరియు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో గాని కీలక పాత్ర పోషించిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న. ఎన్నటి ఇప్పుడు ఇటువంటి యువతకు గాని, విద్యార్థులకు గాని ఎటువంటి వారికి ఈ సమస్య అంటే ఒక నిమిషంలో స్పందించి, రాత్రి 1 గంటకైనా గానీ స్పందించి పొన్నమన్న అందరి యువకుల సమస్యలు పరిష్కరించేవాడు. అది అధికారంలో ఉన్నా లేకున్నా గానీ పొన్నమన్న మాకు ధైర్యంగా ఉండి ఈ రోజు మంత్రి అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా అత్యున్నత స్థానాలు పొందాలని చెప్పి ఆ దేవుణ్ణి ఆశిస్తూ అన్నకు పొన్నమన్నకు జన్మదిన శుభాకాంక్షలు. చూసారు కదా, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సో ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణం అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా చాలా గొప్ప సంచలనం సృష్టించి మహిళలందరికీ కూడా ప్రత్యేక బస్ ఏర్పాటు చేశారు పొన్నం ప్రభాకర్ గారు. అదే విధంగా బీసీ కులగణన దేశంలో ఇదొక పెద్ద గొప్ప స్టెప్ తీసుకున్నారు అందరికీ కూడా. సో అలాంటి విషయంలో కూడా చాలా ముందంజ వేస్తున్నారు పొన్నం ప్రభాకర్. సో ఎప్పుడు యూత్ కి అండగా ఉంటే ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం చేస్తూ ఎప్పుడు పేదలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. సో అలాంటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మన సుమన్ టీవీ తరపున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి.
సుమన్ టీవీ కరీంనగర్.